కాంగ్రెస్ సర్కార్ నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ 2025 పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిర్వహణ లోపాలతో ఈ ఈవెంట్ అంతా రసాభాసగా సాగుతోంది. సమ్మిట్ ప్రారంభోత్సవానికి రాహుల్, రేవంత్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. తొలి రోజే కార్యక్రమం అంతా గందరగోళంగా సాగడంతో ప్రజా ప్రతినిధులు, విదేశీ డెలిగేట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగింపు కార్యక్రమమైనా సక్రమంగా నిర్వహించకపోతే పరువు పోతుందని నేతలు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ 2025 పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి రోజు సెషన్ అంతా గందరగోళం, అయోమయంగా సాగింది. హెచ్ఐసిసిలో సమృద్ధ భారత్ అనే ఎన్జిఓ సంస్థతో కలిసి 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుంచి సుమారు 450 మంది డెలిగేట్స్ హాజరయ్యారు. అయితే మొదటి రోజు ఇనాగ్రల్ సెషన్ లేకుండా నేరుగా టాపిక్లోకి దిగడంతో అందరూ గందరగోళానికి గురయ్యారు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకే షెడ్యూల్ అర్థం కాకపోవడంతో బహిరంగంగానే సమ్మిట్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కాక దేశ విదేశీ ప్రతినిధులంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అటు ఓ మంత్రికి ఏమీ తోచక మీడియా ప్రతినిధులతో టైంపాస్ చేయడం కనిపించింది. దీన్ని బట్టే కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ ఏ రేంజ్లో జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చునని నేతలు విమర్శిస్తున్నారు. భారత్ సమ్మిట్ నిర్వహణ అంతా ఒక ప్లాన్ ప్రకారం జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ ప్రోగ్రామా లేక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా అనేది క్లారిటీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో ప్రభుత్వ అధికారుల పాత్రేమీ లేకపోవడం మరో కారణంగా చెప్తున్నారు. పైగా కనీస అవగాహన లేని ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కు సమ్మిట్ బాధ్యతల్ని అప్పజెప్పి చేతులు దులుపుకుంది సర్కార్. దీంతో తప్పుగా ముద్రించిన భారతదేశ పటం గ్యాలరీలో దర్శనమిస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇప్పటికే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ కు ఈ మ్యాప్ అంశం మరింత ఇబ్బందిగా మారింది. ప్రతిపక్షాలు పాలక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. భారత్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తారని ప్రకటించారు. కానీ ఆ ఇద్దరు ఈవెంట్ కు రాకుండా హ్యాండ్ ఇచ్చారు. అటు సాయంత్రం సమ్మిట్ కు రావాల్సిన సీఎం రేవంత్ రెడ్డి సైతం డుమ్మా కొట్టారు. దీంతో డెలిగేట్స్, తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక భారత్ సమ్మిట్ తొలి రోజు సెషన్ లో రాష్ట్ర ఎంపీ, ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం దక్కకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో చివరి నిమిషంలో ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి, గడ్డం వంశీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కొన్ని టాపిక్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు మోడరేట్లుగా తెలంగాణ ప్రతినిధులకు కాకుండా వేరే రాష్ట్రాల వాళ్లకు ఛాన్స్ ఇవ్వడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ వస్తారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఆఖరుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అయినా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ఒకవేళ వీళ్ళెవరూ రాకపోతే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం పరువు గంగలో కలవడం ఖాయమని నేతలు టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే ప్రజల సొమ్మును పార్టీ కార్యక్రమానికి ఖర్చు చేస్తున్నారన్న అపవాదం ఉంది. సమ్మిట్ తొలి రోజు జరిగిన లోపాలను ముగింపు రోజైనా సరిదిద్దుకోకపోతే మరిన్ని విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.